గజ్వేల్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గజ్వేల్ పట్టణంలోని బీఎంఆర్ డిగ్రీ విశ్వతేజ ప్రగతి జూనియర్ కాలేజీ సంతకాల సేకరణ మిస్డ్ కాల్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి విశేష స్పందన లభించింది. సుమారు 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సంతకాల సేకరణ మిస్డ్ కాల్ ఇచ్చి కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల బకాయి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ ఉద్యోగాలు అడిగిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ మాత్రమే మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుద్యోగ యువతలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు నైతిక బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల సమయంలో మొదటి విడతలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, దాదాపు 3 సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాల భర్తీ, నియామకాల క్యాలెండర్ వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, మనోహరాబాద్ మండల అధ్యక్షులు బక్కా వెంకటేష్, బీజేపీ జిల్లా నాయకులు సదానంద్ గౌడ్, రెడ్డమైన లింగం, ఆర్కే యాదవ్, బబ్బూరి రవీందర్ గౌడ్, బీజేపీ గజ్వేల్ పట్టణ మండల కుకునూరిపల్లి మండల నాయని సందీప్ కుమార్, రవీందర్, బోనాల రాజు, బీజేవైఎం నాయకులు మందా వెంకట్, నరేష్ గౌడ్, మహేష్ చారి, ప్రవీణ్, మెతుకు కరుణాకర్, సాయి కిరణ్, రాజేశ్వర్ చారి, మలిపెద్ది రమేష్, చందు, అఖిల్, కోరమైన అరుణ్, రొట్టెల రాహుల్, సుదర్శన్, సందీప్ కుమార్, హరిబాబు, నాని పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను నయవంచన చేస్తూ, విద్యార్థులను మోసగిస్తూ ఈ యొక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులను ఈరోజు నయవంచన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఖబర్దార్, నీకు విద్యార్థుల తరపు నుంచి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏదైతే 40 లక్షలకు సంబంధించినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్ సంబంధించి పెండింగ్ చేసి విద్యార్థులను ఆగం చేస్తూ ఉన్నావో, భారతీయ జనతా పార్టీ ఈరోజు విద్యార్థుల పక్షాన ఏదైతే భారతీయ జనతా యువమోర్చా ఈరోజు నడుం బిగించి విద్యార్థుల పక్షాన పోరాటం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ పట్టణంలో కాలేజీలలో ఈ పెద్ద ఎత్తున విద్యార్థుల చేత ఏదైతే నంబర్కు మిస్డ్ కాల్ ఇప్పిస్తూ, అదేవిధంగా నీకు డిమాండ్ లెటర్ రాజీనామా చేస్తావా లేదంటే ఫీజుల బకాయిలు చెల్లిస్తావా అని చెప్పి ఏదైతే బీజేపీ ఫీజులకు సంబంధించిన బకాయి మీద బీజేపీ లడాయి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల పక్షాన ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు 45,000కు పైగా ఈరోజు బకాయి పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులను ఈరోజు ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ రాష్ట్ర ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులను ఈరోజు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేవలం ఉద్యమానికి, అదేవిధంగా ఉద్యమానికి నడుం బిగించిన విద్యార్థులను ఈరోజు గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి ఎగ్జామ్స్ కూడా అయితే పారదర్శకంగా నిర్వహించకుండా గతంలో ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేపర్ లీకే కానీ, అదేవిధంగా టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీకేజీలే కానీ ఇట్లా గత ప్రభుత్వం కొనసాగిస్తే దాన్ని వారసత్వంగా కేసీఆర్ను వారసత్వంగా తీసుకున్న రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అదే పంతాలో పోతా ఉన్నాడు. కాబట్టి ప్రజలు తలుచుకుంటే, యువత తలుచుకుంటే, విద్యార్థులు తలుచుకుంటే జరిగేదేం లేదు. నిన్ను బొంద పెడతారని చెప్పి రేవంత్ రెడ్డికి గజ్వేల్ నుంచి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ ఫీజులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీజేపీ, జై బీజేపీ, బీజేవైఎం జిందాబాద్, బీజేవైఎం జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం చెల్లించాలి, చెల్లించాలి ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి, చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా?